హలో గైస్, దిస్ ఇస్ అవర్ ఛానల్ డియర్ మాస్. రివ్యూ ఆఫ్ ద మూవీ కపుల్ ఫ్రెండ్లీ స్టారింగ్ బై సంతోష్ శోభన్ గారు అండ్ మానస వారణాసి గారు. 2 అవర్స్ 1 మినిట్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ మనం పెట్టిన డబ్బులకు వర్తబుల్‌లో ఉందో లేదా, మనల్ని సాటిస్ఫై చేసిందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలంటే, రెగ్యులర్‌గా కాకుండా అండ్ కమర్షియల్‌గా కాకుండా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో మన ముందుకొచ్చారు. ఇదివరకు ఇలాంటి స్టోరీ మనం ఎప్పుడు చూడలేదు. అండ్ ఒక డిఫరెంట్ అండ్ డీసెంట్ అటెంప్ట్ ఇది. ఇక మూవీ యొక్క ప్లాట్ విషయానికొచ్చినట్లయితే, కుటుంబానికి భారంగా మారిన హీరో అండ్ తన లైఫ్ తనకు నచ్చినట్టు బతకాలనుకున్న హీరోయిన్ వీళ్ళిద్దరు ఎలా కలిసారు అండ్ వీళ్ళ మధ్య ఉన్న ఆ లివింగ్ రిలేషన్‌షిప్ ఎక్కడి వరకు దారి చేసింది అండ్ వాళ్ళ పెళ్లికి అండ్ వాళ్ళ రిలేషన్‌షిప్‌కి మధ్యలో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మ్యారేజ్ జరిగిందా లేదా అని మూవీ యొక్క స్టోరీ. మెయిన్‌గా మన రాజు కనకాల గారి క్యారెక్టర్ మాత్రము చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. తన క్యారెక్టర్ ఈ మూవీకి చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. అండ్ యోగి బాబు గారి క్యారెక్టర్ తన కామెంట్ టైమింగ్ గాను, తన కామెంట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. శోభన్ గారైతే ఒక మంచి డీసెంట్ మూవీతో మన ముందుకు వచ్చాడు. తన యాక్టింగ్ లెవెల్స్ గాని అండ్ పర్ఫార్మెన్స్ గాని మనం ఏ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేసామో ఆ లెవెల్‌లో వర్కౌట్ అయింది. ఇక మనకు న్యూ యాక్టర్ హీరోయిన్ గారైన మానస వారణాసి గారు, ఇక తను కూడా ఈ మూవీకి చాలా బాగా ప్లస్ అయ్యారు. ఏదైనా మైనస్ ఉందా అంటే, మనకు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు మనకు చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా మనకు ఫస్ట్ మూవీలో చూయించిన విధంగానే ఎక్కువ సీన్స్ మనకు రీక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కువగా లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సింపుల్‌గా అయిపోయే స్టోరీని సాగదీసి 2 అవర్స్ మనకు కావాలని సాగదీసినట్టు అనిపిస్తుంది. సాంగ్స్ కూడా ఉన్నంతలో అనిపించింది. బీజీఎం ఇంకాస్త బెటర్‌గా ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఇక ఎండింగ్ గూడా మనకు చాలా ఎంగేజింగ్‌గా అనిపించింది. అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ వల్ల, ఎమోషనల్ టచ్ వల్ల మనకు అనిపిస్తుంది. కానీ మనకి ఇంటర్వెల్ నుంచి ఆ ఎండింగ్ వరకు మాత్రం ఆ క్యూరియాసిటీ మాత్రం చాలా వరకు మిస్ అయింది. ఓవరాల్‌గా మూవీ అయితే ఉన్నందులో కొంచెం బెటర్‌గా అనిపించింది. మన సంతోష్ గారి నుంచి ఒక డీసెంట్ అటెంప్ట్ మూవీ అండ్ ఒక కొత్త స్టోరీతో మన ముందుకొచ్చాడు. ఇక మూవీనైతే మనం ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఫ్యామిలీతో మాత్రం చూడలేము. కొంచెం రొమాంటిక్ సీన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. మన ఫ్రెండ్స్‌తో గాని, లవర్స్‌తో గాని మూవీకి మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటి సొసైటీకి, యూత్‌కి మాత్రం ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఏ రేంజ్ హీరోకి ఆ రేంజ్‌లోనే మూవీ పడుతుంది కాబట్టి, మనం చిన్న హీరోకి పెద్ద లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం ఆ లెవెల్‌కి ఏ మూవీ అయినా రీచ్ కాదు. ఉన్నంతలో మాత్రం మన సంతోష్ శోభన్ గారి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత వరకైతే మూవీ అయితే ఉంది. ఆ లెవెల్‌లో మాత్రం మనం సాటిస్ఫై అవుతూనే ఉంటాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ బానే ఉన్నప్పటికి మధ్య మధ్యలో కొన్ని సీన్స్ వల్ల మనకు కొంచెం డైలాగ్ రైటింగ్ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మాత్రము మూవీలో డైలాగ్ రైటింగ్స్ కూడా చాలా బెటర్‌గా అనిపించాయి. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ వల్ల, కొన్ని ఫ్యామిలీ డ్రామా వల్ల మనం కనెక్ట్ అవుతూనే ఉంటాము మూవీకి. ఓవరాల్‌గా అయితే మూవీ బాగుందన్న ఫీల్‌తోనే మనం బయటకు వస్తాము. మాస్ యాంగిల్స్ కావాలి, ఫైట్స్ కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చదు. కానీ ఉన్నంతలో మూవీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. ఇది గైస్ మా సంతోష్ శోభన్ గారి నుంచి వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ యొక్క రివ్యూ. జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.